ఏంటి ఇంతమంది జనం క్యూ కట్టారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ రోజు అంటే జనవరి 29వ తారీఖు మౌని అమావాస్య అంటండి. అలాగే కుంభమేళ కూడా జరుగుతుంది కదా. శివుడికి ఎంతో విశిష్టత ఉన్న రోజు అంటండి. మేము BHELలో ఉన్నటువంటి శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయానికి వచ్చామండి. ఇక్కడ శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయం, అలాగే పంచముఖ శివాలయం, పంచముఖ ఆంజనేయ స్వామి, పంచముఖ వినాయకుల వారు, కాలభైరవ స్వామి, నవగ్రహాలు, నాగదేవత అందరు ఇక్కడే ఉంటారండి. అయితే మనకు కాలభైరవ స్వామికి అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ కూష్మాండ దీపం వెలిగిస్తే ఎంతో మంచిదండి. కూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయలో దీపం అండి. మనకు ఇక్కడే ఈ కిట్ దొరుకుతుందనమాట. 250 రూపీస్ పెట్టుకుంటే కట్ చేసినటువంటి బూడిద గుమ్మడికాయలు ముక్కలు, అలాగే ఒత్తులు, నూనె, నువ్వులు, నవధాన్యాలు, ఉప్పు, పసుపు, కుంకుమ, అగరపుల్లలు, కొబ్బరికాయ అన్నీ ఇస్తారనమాట. 250 రూపీస్ ఉంటుంది. ఇలా చక్కగా మనకు ఒక ఇస్తరాకులో అరేంజ్ చేసి ఇస్తారు. ఇలా అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ పెట్టుకుంటే ఎంతో మంచిదంట. అందులోని ఈరోజు ఎంతో విశిష్టత ఉంది కాబట్టి జనాలు అయితే కిక్కిరిసిపోయారండి. మేము 1.5 అవర్ టైం పట్టిందనమాట మాకు ఈ కిట్ దొరకటం కోసం. మేము క్యూలో నుంచున్నాము. దగ్గరగా 1 గంట వరకు జనాలు అయితే ఇలా కిట్లు కొంటూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారండి. మనం ఏ పని చేసినా మన వెనకమాల దైవ బలం ఉండాలి అని గట్టిగా కోరుకుంటాం కదా. అలాగే దీని గురించిన పెద్ద వీడియో అయితే నేను యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా పెడతాను, చూడండి.